హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మన వీడియోలో ఈ ఐపీఓస్ కానీ ఎఫ్పిఓస్ కానీ బుల్ మార్కెట్లోనే ఎందుకు లిస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎందుకు మార్కెట్లోకి వస్తారు, బేర్ మార్కెట్లో ఎందుకు రారు అనే వాటి గురించి మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసికల్గా మనం లాస్ట్ ఇయర్ ఈ ఫాల్ కంటే ముందు, ఈ మార్కెట్ ఫాల్ కంటే ముందు మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు, నంబర్ ఆఫ్ ఐపీఓస్ వచ్చాయి 2024లో. కావాలంటే మీరు కూడా ఒకసారి ఆ ఐపీఓ లిస్ట్ చూడండి. నెంబర్ ఆఫ్ అంటే చాలా వచ్చేసాయి. సో అప్పుడు ఎందుకు వచ్చాయి, ఈ 8 months నుంచి 9 months నుంచి అసలు ఇప్పుడు ఐపీఓస్ ఎందుకు రావట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సో అది ఆలోచిస్తే ఎందుకు అనే వాటి గురించి మామూలుగా మనం మాట్లాడుకుందాం. సో వీళ్ళు బుల్ మార్కెట్లోనే ఎందుకు వస్తారు, బేర్ మార్కెట్లో ఎందుకు రారు అనే వాటి గురించి కరెక్ట్గా ఆలోచిస్తే ఇది ఒక స్ట్రాటజీ వాళ్ళ సైడ్. ఎవరైతే ప్రైవేట్ నుంచి పబ్లిక్ వద్దాము అనుకుంటున్నారు, ఈ క్యాపిటల్ కావాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఇది ఒక స్ట్రాటజీ. ఎలా అంటే ఇప్పుడు ఐపీఓ అంటే మీకు తెలుసు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ సరిపోవట్లేదు, సో వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ కంపెనీకి వచ్చేస్తే ఎవరైతే మనలాంటి రిటైలర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, లేకపోతే ఎవరైనా ఫండ్ హౌస్లు కానీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే సో వీళ్ళకి ఎక్కువ క్యాపిటల్ వచ్చేసి వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి, వీళ్ళ అప్పులు కట్టుకోవడానికి, లేకపోతే ఇంకా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వడానికి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి వీళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఆ క్యాపెక్స్ని, ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటారు. సో ఇలాంటి స్ట్రాటజీలు వాడుతూ ఉంటారు. సో ఇది ఐపీఓలో. నెక్స్ట్ సేమ్ ఎఫ్పిఓస్ అన్న కూడా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్. ప్రీవియస్గా ఐపీఓస్ వచ్చి ఉంటుంది ఆ కంపెనీ, ఆ తర్వాత ఇంకో కొంచెం ఫండ్ రైజింగ్ చేసేసి ఆ క్యాపిటల్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఎక్స్పాన్షన్స్, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం, ఇలాంటి వాటి కోసం వాడుకుంటారు అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా, ఐపీఓస్ అంటే ఫస్ట్ టైం మార్కెట్లోకి రావడం, ఎఫ్పిఓస్ అంటే ఆల్రెడీ వచ్చిన కంపెనీ అనేది ఇంకో కొంచెం ఫండ్ రైజ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఎఫ్పిఓ. సో ఈ రెండింటిని పక్కన పెడితే ఈ స్మార్ట్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది దాని గురించి మనం రివీల్ చేసేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ ఎవరు లాస్ అయ్యేది, ఎవరు అసలు లాభం పొందేది ఎవరు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ ఐపీఓస్ అండ్ ఎఫ్పిఓస్, క్విక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐపీఓస్ అంటే ఏంటి, ఎఫ్పిఓస్ అంటే ఏంటి. సో నెక్స్ట్, వై కంపెనీస్ ప్రిఫర్ బుల్ మార్కెట్స్ ఫర్ ఐపీఓస్ అండ్ ఎఫ్పిఓస్. ఇది మెయిన్గా అసలు బుల్ మార్కెట్లోనే ఎందుకు వస్తారు, బేర్ మార్కెట్లోకి ఎందుకు రారు ఐపీఓస్ అనేది వాటి గురించి మాట్లాడితే, హయ్యర్ వాల్యుయేషన్స్, మోర్ మనీ. సో బుల్ మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే ఈవెన్ పెన్నీ స్టాక్స్ అయినా, అసలు కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ లేకపోయినా, మంచి వాల్యుయేషన్స్లో లేకపోయినా ప్రతి స్టాక్ పెరుగుతుంది. అందుకే మీకు 2024లో మీ పోర్ట్ఫోలియోలో చాలా ఈజీగా ఒక బుల్ రన్లోకి వచ్చేసినాయి అన్నట్టు. ప్రతి స్టాక్ మీరు కొన్నట్టు బంగారం అయిపోయింది మీకు. అదే బేర్ మార్కెట్లో చూడండి, 50, 60, 70% ఆల్మోస్ట్ స్టాక్స్ డెడ్ అయిన స్టాక్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అదే బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఉన్న మేజర్ డిఫరెన్స్. బుల్ మార్కెట్లో ప్రతి స్టాక్ పెరుగుతుంది అంటే ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, మన కంపెనీ కూడా లిస్ట్ చేసేసుకుంటే ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు, అన్నీ పెరిగినప్పుడు మనది పెరుగుతుంది, మన దాంట్లో కూడా ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు అనేది వీళ్ళకు క్యాచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఆ తర్వాత ఇంకో సెంటిమెంట్ ఏంటంటే హయ్యర్ ప్రైజెస్ పే చేస్తూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం చూడండి, ఇప్పుడు 300 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి, అది 1200, 1500 సంథింగ్ 1200 చేంజ్లో లిస్ట్ అయింది అన్నట్టు. సో హయ్యర్ వాల్యుయేషన్స్లో, హయ్యర్ ప్రైజెస్లో న్యూ స్టాక్స్కి డిమాండ్ ఉంటుంది. కంపెనీస్ రేస్ మోర్ మనీ వైల్ డైల్యూటింగ్ ఫ్యూర్ స్టాక్స్. సో కొన్ని షేర్స్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా, 300కు లిస్ట్ చేయడం, 1200కు లిస్ట్ చేయడం చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు ఒక్కొక్క స్టాక్ని. అదొకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైకా ఐపీఓ 2021లో ఉంది, అది ఓవర్ వాల్యుయేషన్లో వచ్చేసి చాలా హెవీగా లిస్ట్ అయింది. ఆ తర్వాత కంటిన్యూస్గా పడిపోయింది అన్నట్టు. 1 lakh crore మార్కెట్ క్యాప్ని రీచ్ అయింది నైకా. ఓకే, నెంబర్ 2, స్ట్రాంగ్ ఇన్వెస్టర్ డిమాండ్ అండ్ ఫోమో ఎఫెక్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఆ స్టాక్ మంచిదా చెడ్డదా అని వదిలేస్తే బుల్ రన్లో పెరుగుతుండడం వల్ల, సో ఇది నేను కొనకపోతే మిస్ అయిపోతాను, సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఉండడం వల్ల ప్రతి ఒక్కరం కొంటూనే ఉంటాం, ఏదో ఒక స్టాక్ కొంటాం. అలా బుల్ రన్లో ప్రతి స్టాక్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రాంగ్ ఇన్వెస్టర్ డిమాండ్, సో రిటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నెక్స్ట్, హయ్యర్ సబ్స్క్రిప్షన్ రేట్స్ లీడ్స్ టు ఓవర్ సబ్స్క్రిప్షన్ మేకింగ్ ఐపీఓస్ అపియర్ ఈవెన్ మోర్ అట్రాక్టివ్. మీరు చూస్తే ఐపీఓ ఆ బుల్ మార్కెట్లో 100x
69x, 100x, 200x ఆ రేంజ్ పోయిన ఐపీఓస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అవే స్టాకులు పడిపోయి కూడా ఉన్నాయి అన్నట్టు. సో మీకు ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతున్నంత మాత్రాన కంపెనీ బాగుందని కాదు, అది బుల్ మార్కెట్లో వచ్చిందా, బేర్ మార్కెట్లో వచ్చిందా, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ చూడండి, 2023లో 69 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ వచ్చేసింది. ఇప్పుడు అది అరౌండ్ 700-800 మధ్యలో ఉంది. మనం రీసెంట్గా కొన్ని యాడ్ చేసుకున్నాను. నేను ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్. సో నేను రీసెంట్గా ఫాల్లో కొన్ని యాడ్ చేశాను. ప్రీవియస్గా తీసుకున్న ఒక మంచి కంపెనీ కాబట్టి, ఆ తర్వాత కొంచెం యావరేజ్ కూడా చేశా, అది మన గ్రూప్లో ఇన్ఫామ్ చేశా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పాజిటివ్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్ హైప్. ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే, సో ఐపీఓస్ వస్తుంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియో చేయడం, ఈ ఐపీఓ ఇది బాగుంది, ఈ కంపెనీ బాగుంది, ఈ కంపెనీ బాగుంది, జనాల కింద ఇలా నెట్టేశారంటారు. కరోనా టైం తర్వాత ఐపీఓస్కి ఫుల్ డిమాండ్ పెరిగింది. అప్పుడు డిమాట్ అకౌంట్స్ చాలా ఓపెన్ అయినాయి. ఐపీఓస్కి ఓవర్ సబ్స్క్రిప్షన్, ప్రతి ఐపీఓ ఓవర్ సబ్స్క్రిప్షన్. ఎవరిని అడిగినా నేను ఐపీఓ చేస్తున్నా, అప్లై చేస్తున్నా, నేను ఐపీఓ అప్లై చేస్తున్నా. అసలు వాళ్ళకి ఐపీఓ అంటే తెలియదు. ఈవెన్ దో ఇది డబల్ ఇన్కమ్ వస్తుంది కదా, ఒకసారి ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి తగిలిందంటే ఆల్మోస్ట్ డబల్ వచ్చేస్తుంది. దాని బేస్డ్గా ఐపీఓ అంటే తెలియని వాళ్ళు కూడా ఇలా జస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఐపీఓ సబ్స్క్రిప్షన్ చేయడం, ఇలా అవ్వడం వల్ల ఏమైందంటే ఈ మీడియా, యూట్యూబర్స్, టీవీ ప్రమోషన్స్, నెక్స్ట్ పేపర్లలో యాడ్స్, ఇలా ఫ్రీ మార్కెటింగ్ అనేది కంపెనీ వాళ్ళకి బెనిఫిట్స్ అయ్యాయి అన్నట్టు. సో అది వీళ్ళు యూజ్ చేసుకున్నారు. ఎవరైతే ప్రైవేట్ టు పబ్లిక్ వద్దామని కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఈ ఫ్రీ పబ్లిక్ మార్కెటింగ్ యూజ్ చేసేసుకొని ఐపీఓస్గా వచ్చేసి మంచిగా డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం ఐపీఓ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దాని ఎంత హైప్ క్రియేట్ అయిందో అంత పడిపోయింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈజియర్ ఫండ్ రైజింగ్ అండ్ డెట్ రిడక్షన్. సో ఇక్కడ మెయిన్గా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే చిన్న కంపెనీ అయినా మార్కెట్లోకి వచ్చేసి పెద్దగా ఎక్స్పాండ్ చేసుకుందాం అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈజీగా ఫండ్ రైజింగ్ జరుగుతుంది. ఆ టైంలో సో కంపెనీస్ ఈజీగా ఫండ్ రైజ్ చేసేసుకొని వాళ్ళ డెట్ అయితే ఏదో ఉంటుందో వాటికి కట్టేసుకుంటున్నారు. ఆ తర్వాత కంపెనీ దాని యొక్క వాల్యుయేషన్లు కానీ అవన్నీ చూసుకొని తర్వాత కంపెనీ ఆ స్టాక్ అనేది పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఆర్ కాన్ఫిడెంట్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు రేజ్ మనీ. సో ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు ఏంటంటే మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ బుల్ మార్కెట్లో, ఎలాంటి ఐపీఓ వచ్చేసినా బెటర్గా సేవ్ చేసుకోవచ్చు అనుకుంటాం అన్నట్టు. ఓకే, వై కంపెనీస్ అవాయిడ్ ఎఫ్పిఓ అండ్ ఐపీఓస్ ఇన్ బేర్ మార్కెట్. సో ఇప్పుడు ఏవైతే చెప్పామో వాటన్నిటికి ఆపోజిట్లో ఉంటాయి. ఫస్ట్ పాయింట్, వీక్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఇప్పుడు బేర్ మార్కెట్లో వస్తున్నాం, ఆల్రెడీ మార్కెట్ పడుతూనే ఉంది. సో దాని సబ్స్క్రిప్షన్ రేట్ అనేది అంత ఉండకపోవచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ కూడా వస్తుంది. మనం పెట్టేదే అమౌంట్ కోసం, నెగిటివ్ వస్తే మనం ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటాం. సో అదే ఒకటి అవుతుంది అన్నట్టు. వీక్ సెంటిమెంట్ పాజిటివ్గా లేదు. సో మనం ఐపీఓస్ రావు, మనం సబ్స్క్రిప్షన్ తీసుకోం, వచ్చిన సబ్స్క్రిప్షన్ తీసుకోమన్నట్టు. అందుకే వీక్ సెంటిమెంట్ టైంలో, బేర్ మార్కెట్ టైంలో వీళ్ళు రారు. వాళ్ళకి వస్తే వాళ్ళ క్లాసు, మనం పెడితే నెగిటివ్ లిస్టింగ్ అవుతుంది అని మనం భయంతో మనము పెట్టాం. నెక్స్ట్, లోవర్ వాల్యుయేషన్స్ ఈక్వల్ టు లెస్ మనీ రేస్డ్. యాజ్ వీ డిస్కస్, దాని ప్రీమియం అనేది ఎక్కువ పే చేయడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపరు, తక్కువ పే చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. షార్ట్ సేల్స్ జరుగుతూనే ఉంటాయి ఎక్కువ. ఆ టైంలో మన ఐపీఓ లెస్ లిస్టింగ్ అవుతే లాస్ అవుతాం కదా, పట్టించుకోరు. మీడియా నెగిటివిటీ అండ్ ఇన్వెస్టర్ ఫియర్. సో అక్కడ మార్కెట్ కంపెనీ బాగున్నా కూడా బేర్ మార్కెట్లో రావడం వల్ల ఇలాంటి టైంలో అవసరమా అని మీడియా వాళ్ళు ఎక్కువ పబ్లిష్ చేయడం వల్ల సో ఆ టైంలో చాలా నెగిటివ్ జరుగుతుంది అన్నట్టు. సో ఇది మనకు మెయిన్గా ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, సో కొంచెం వెయిట్ చేయాలి. ఈవెన్ ఐపీఓస్ వచ్చినంత మాత్రాన కంపెనీ స్ట్రాంగ్ కాదు, బేర్ మార్కెట్లో వచ్చినంత మాత్రాన వీక్ కాదు. దాని ఫండమెంటల్ చూసి అది ప్రాపర్గా ఉందా లేదా అర్థం చేసుకున్న తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. డోంట్ బ్లైండ్లీ ఇన్వెస్ట్, అనలైజ్ ఫండమెంటల్స్, వాల్యుయేషన్స్ అండ్ మార్కెట్ కండిషన్స్. ఇఫ్ ద మార్కెట్ ఈజ్ ఇన్ బేర్ ఫేస్, బీ కాషియస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద న్యూ ఐపీఓస్. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఐపీఓస్ వస్తున్నాయి ఆల్రెడీ, ఒకసారి ఆలోచించి ఇవన్నీ చూసుకొని చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.